ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ అన్నన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. ఇవాళ కొత్త చాప్టర్, లాస్ట్ బట్ వన్ చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఆయన ఎంతలా చెప్తారంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ అంటే మనము ఒక డోస్ వేస్తాం ఫస్ట్, అది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ కేషీట్ చదివిన తర్వాత. నెక్స్ట్ వచ్చినప్పుడు వేసేటువంటిది సెకండ్ ప్రిస్క్రిప్షన్. సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, ఏ విధంగా డాక్టర్ ఉండకూడదు అనేది ఆయన చెప్తారు. చాలా డీటెయిల్డ్ గా ఉంది, నెమ్మదిగానే చెప్పుకుందాం. The second prescription may be a repetition of the first, or it may be an antidote or a complement. అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి మందుకి అదే రిపీటేషన్ అయినా అవ్వచ్చు, లేదా యాంటీడోట్ చేయాల్సి రావచ్చు, లేదా ఆ డ్రగ్ కాంప్లిమెంటరీ డ్రగ్ అయినా ఇవ్వచ్చు. ఫాలోస్ వెల్ డ్రగ్ ఉంటుంది కదా, అదైనా ఇవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు సెకండ్ ప్రిస్క్రిప్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ బి కన్సిడర్డ్ అన్లెస్ ద రికార్డ్ హ్యాస్ బీన్ అగైన్ ఫుల్లీ స్టడీడ్, unless the first examination and all the things that have since arisen have been carefully restudied, that they may be brought again to the mind of the physician. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు చేయాలని చెప్తున్నారు? వీటిల్లో ఏదైనా ఒకటి చేయాల్సిన అవసరం ఉండుండొచ్చు సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో, కానీ ఇది ఎప్పుడు చేయాలి అంటే ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు మనం కేస్ షీట్ రాస్తాము, వాళ్ళతో వచ్చిన అటెండెన్స్ నుంచి సిమ్టమ్స్ అడుగుతాము, మెటీరియల్ మెడికల్ చదువుతాము, అంతా చూసి ఎంత పొటెన్సీ వేయాలి, ఏం డ్రగ్ వేయాలి, ఎందుకు వేయాలి అంతా ఆలోచించి కూలంకషంగా ఆలోచించి వేస్తాం. నెక్స్ట్ పేషెంట్ కి సెకండ్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ సెకండ్ టైం మన దగ్గరికి వచ్చాడు, మళ్ళీ మందు వేయాల్సి వచ్చినప్పుడు సెకండ్ టైం ఏం చేయాలంట? ఆల్రెడీ ఇచ్చేసాం కదా, మనకు దురద మళ్ళీ పెరిగిందండి అనగంటకామని రిపిటేషన్ చేసేయటం అలా కాదు. నువ్వు మళ్ళీ రెండోసారి మందు వేయాల్సి వచ్చినప్పుడు అగైన్ ఫుల్లీ స్టడీడ్, మళ్ళీ చదవాలి దాన్ని, మళ్ళీ అంతా పరిశీలన, ఫస్ట్ ఎగ్జామినేషన్, మళ్ళీ మొదటి నుంచి పరిశీలన చేయాలి కేసుని. ఆల్ ద థింగ్స్ దట్ హ్యావ్ సిన్స్ అరైజన్, ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అయినాయో, లేకపోతే అది ఎక్కడి నుంచి మొదలైంది వ్యాధి అనేది, హ్యావ్ బీన్ కేర్ఫుల్లీ రీస్టడీడ్, మళ్ళీ జాగ్రత్తగా, మొదటిసారి ఎంత జాగ్రత్తగా చూసి మందు వేసామో అంత జాగ్రత్తగా మళ్ళీ రీస్టడీ అన్నారు. స్టడీ అనలా ఇక్కడ, రీస్టడీ అంటే మళ్ళీ చదివి. దట్ దే మే బి బ్రాట్ అగైన్, మళ్ళీ అవన్నీ చదవడం ద్వారా ఆ వైద్యుడు ఎవడైతే వైద్యం చేస్తున్నాడో ఆ పేషెంట్ కి ఆయన మైండ్ లోకి మళ్ళీ ఆ కేసు అంతాలో రావాలి. నాకంతా గుర్తుందండి, నేను మళ్ళీ రిపీట్ చేసేస్తా. అవ్వదు. ఏమండి మీరు ఇలా చెబితే ఒక్క పేషెంట్ అయినా అవుతుందా చూడటానికి అనిపిస్తుంది, కానీ మనము ఇది ఒక అలవాటు అయిపోయినప్పుడు డ్రైవింగ్ ఎలా అయితే ఆటోమేటిక్ గా జరుగుతుందో ఇది కూడా అలా జరుగుతుంది. అదనమాట. ఇది ఇలా చేయకుండా సెకండ్ ప్రిస్క్రిప్షన్ గురించి ఆలోచించకూడదు. అది అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ గురించి ఆలోచించకూడదు అంటే
సిమ్టమ్స్ చెప్పగానే ఒక ప్రిజుడిస్ పెట్టుకోకూడదా, ఇప్పుడు రిపీట్ చేయాలి డ్రగ్ని, లేదా పొటెన్సీ నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళిపోవాలి, లేదా యాంటీడోట్ చేయాలి, కాంప్లిమెంటరీ వేయాలి, ఇలా పెట్టుకోకు. ఇవన్నీ చేస్తే తప్ప కేసుని మళ్ళీ పరిశీలన చేసి మళ్ళీ చదివి అవన్నీ ఎక్కడి నుంచి వ్యాధి మొదలైన అంతా పరిశీలన చేస్తే తప్ప నువ్వు సెకండ్ ప్రిస్క్రిప్షన్ దగ్గర కన్సిడర్ చెయ్యకు అని చెప్తున్నారు ఆయన. అందుకే చూడండి బుజ్జి గారు మామూలుగా శాఖలాకి ఇవ్వాల్సిన దగ్గర అంతా గబగబా ఇచ్చేస్తా వెళ్తారు. ఎప్పుడైతే డోస్ వేయాల్సి వస్తుందో ఎంతసేపు వెయిట్ చేస్తారో ఆయన. కావాలంటే ఇప్పుడు లైవ్ గా అనంతకృష్ణ గారు, లైవ్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మాస్టర్ గారు బాడీతోనే ఉన్నారు కాబట్టి మాస్టర్ గారి దగ్గర చూడండి, ఆయన టకటక ఏమి జెట్ స్పీడ్ లో మందులు ఏమి ఇవ్వరు. శాక్లాక్ అంటే ప్లాసిబో ఇవ్వాల్సి వచ్చిన చోట టక్ టక్ మని ఇస్తారు. కానీ రిపిటేషన్ అదే సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వచ్చిన చోట మాత్రం ఆయన వెయిట్ చేస్తారు. ఆలోచించి మళ్ళీ ఒకసారి చదివి తిరగేసి మరగేసి అప్పుడు ఇస్తారు మందు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫికల్టీస్ టు కంటెండ్ విత్ వెన్ పేషెంట్స్ change doctors and one of the reasons why patients do not do well after such a change. అంటే ఇక్కడ పేషెంట్స్ కనుక డాక్టర్స్ ని మార్చేస్తూ ఉన్నారనుకోండి, అది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్టీస్. అంటే మనం గట్టిగా మనం చెప్పుకోవాల్సిన కష్టం అంటే వైద్యుడికి, పేషెంట్స్ కూడా. పేషెంట్స్ డాక్టర్స్ ని మార్చేస్తూ ఉన్నారనుకోండి, అలాంటి వాడు ఆ మార్చిన తర్వాత కూడా వాడికి పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఇది దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆ డాక్టర్స్ ని మార్చడమే. యూజువల్ గా బుజ్జి గారు చెప్పేవాళ్ళు ఏమనంటే, మనకి ఒక ఫ్యామిలీ డాక్టర్ అనేవాడు, హోమియోపతి డాక్టర్ ఫ్యామిలీ అంతటికి తరతరాలుగా ఒకడే ఉండడం సేఫ్ అని. ఎందుకంటే వీళ్ళ యొక్క పూర్వపరాలు అన్ని తెలిసి ఉంటాయి, వీళ్ళ కాన్స్టిట్యూషన్, శరీరతత్వాలు, వీళ్ళు ఆలోచించే విధానం అన్ని, నెక్స్ట్ జనరేషన్కి ఏం రాబోతుంది, ఏం వేయచ్చు, ఏం వేస్తే ఆగుతుంది, ఇవన్నీ ఒక ఐడియా ఉంటుంది. అది ఎవరి దగ్గర అయితే అలా. నెక్స్ట్ మళ్ళీ అదొకటి, ద స్ట్రిక్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అండ్ విల్ ట్రై టు అసర్టైన్ ది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. అప్పుడు స్ట్రిక్ట్ గా అంటే చాలా నీతి నియమాలతో కూడి, అంటే స్ట్రిక్ట్ గా హోమియోపతిని ప్రాక్టీస్ చేసేవాడు. అంటే హోమియోపతి మందులు వేసేవాడు హోమియోపతి డాక్టర్ అవడు. హోమియోపతిక్ లాస్ ప్రకారం ఏవైతే హానిమన్ గారు చెప్పారో దాని ప్రకారం వైద్యం చేస్తున్నటువంటి వాడు మాత్రమే హోమియోపతిక్ ఫిజిషియన్ అవుతారని ఇంతకు ముందు లెక్చర్స్ లో కెంట్ గారు చెప్పారు. అటువంటి స్ట్రిక్ట్ అతనుకి తెలుస్తుంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది. అప్పుడు ఏం చేస్తాడు, విల్ ట్రై టు అసర్టైన్ ది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. ఆ ఫస్ట్ ఇచ్చినటువంటి మందుని అది దాని తర్వాత వచ్చినటువంటి చేంజెస్ వీటిని నిర్ధారిస్తాడు. అంటే దాని వలన వచ్చినటువంటివి నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇఫ్ ద ఫార్మర్ ఫిజిషియన్ ఈజ్ స్ట్రిక్ట్లీ హోమియోపతిక్ ఫిజిషియన్, హీ ఈజ్ మోస్ట్ కాంపిటెంట్ ఆఫ్ ఆల్ అదర్స్ టు మేక్ ది సెకండ్ ప్రిస్క్రిప్షన్. అదే ఇప్పుడు చెప్పినటువంటి వైద్యుడు గనక, హోమియోపతి వైద్యుడు చాలా స్ట్రిక్ట్ గా హోమియోపతి క్లాస్ ని ఫాలో అయ్యేటువంటి వాడు అనుకోండి, అప్పుడు అతని దగ్గర నుంచి పేషెంట్స్ దగ్గరికి బయటకి ఇంకో డాక్టర్ మార్చరు కదా. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళకి సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ని ఇవ్వడు. సో ఆ విధంగా మిగతా డాక్టర్లకి కాంపిటెంట్ అవుతాడు. అని చూడండి ఎంత చెప్పారు దీంట్లో. ఒకసారి బుజ్జి గారి దగ్గర మందు తీసుకున్న వాడు ఎవడు ఇంకొకరి దగ్గరికి పోరు. ఒకసారి అనంతకృష్ణ గారి దగ్గర తీసుకున్న వాడు ఇంకొక డాక్టర్ దగ్గర పోవడానికి ఇష్టపడరు. నేను ఒక కేసు చూసాను చెప్తాను చూడండి. అంటే నాకు అప్పట్లో బుజ్జిగా దగ్గర బిహెచ్ఎంఎస్ చేసి వచ్చిన వెంటనే బుజ్జిగా దగ్గర నేర్చుకున్నప్పుడు యూజువల్ గా బుజ్జి గారిని చూసే వచ్చాను మిషన్ లోకి. అంటే ఇన్ ద సెన్స్ ఆయన డాక్టర్, నేను బెటర్ అయ్యాను, సో ఆయన దగ్గర అప్రెంటిస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం. వచ్చినప్పుడు ఆయన వేసే మందులు పేషెంట్స్ తగ్గినవని చెప్పడంతో చాలా మెస్మరైజ్ అయిపోతాం కదా. అసలు అందులో బుజ్జి గారి పర్సనాలిటీ అటువంటిది. అంటే ఆయన మాట తీరు, ప్రేమ, ఇవన్నీ మంచి పర్సనాలిటీ కదా. సో అలాగా ఉన్న టైంలో అసలు ఆయన అందులో చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, వాసు గారు, అప్పారావు గారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. ఈయన దగ్గర మందు కోసం ఎన్ని గంటలైనా వెయిట్ చేసి ఉండేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో నాకు అనంతకృష్ణ గారు పెద్దగా పరిచయం లేదు అప్పుడు.
అంటే ఆయన ఎప్పుడు టూర్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. నేను వైజాగ్ లో బుజ్జిగారి దగ్గర పక్కన కూర్చొని నేర్చుకుంటే మళ్ళీ ఇంటికి ఏమి ఎక్కువ రాం కదా, నేను వచ్చినా మాస్టర్ గారు ఉండేవాళ్ళు కదా, టూర్స్ వెళ్ళిపోయారు అప్పుడు మరీ ఎక్కువ టూర్స్. అయితే అలాంటప్పుడు ఏమైనా అప్పుడు శ్రీశైలంలో క్లాసెస్ చెప్తున్నారు ఫారినర్స్ కి మాస్టర్ గారు. అయితే ఒక పేషెంట్ వచ్చారనమాట, యూరప్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చి వైజాగ్ వచ్చి అతను బుజ్జిగారి క్లినిక్ కి కాల్ చేశారు. మీ అడ్రస్ చెప్పమంటే సరే చెప్పారు, వచ్చారు. అతని కేసు ఏంటంటే రెటినల్ డిటాచ్మెంట్. యూజువల్ గా అలోపతిలో దానికి మందు లేదు. ఇంకా అది ఎలా నెమ్మదిగా అది రెటినల్ డిటాచ్ అయిపోయి చూపు పోతుంది. అయితే మాస్టర్ గారు అతనికి ఈ అనంతకృష్ణ గారు ఆ టూర్ వెళ్ళేవాళ్ళు కదా అప్పట్లో, ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళు. ఆ టూర్ లో వెళ్ళినప్పుడు అతనికి ఏ షీట్ రాసుకుని మందు ఇచ్చారు. మందు ఏంటో తర్వాత చెప్తా. అయితే అతనికి కొంత బెటర్ అయింది. మాస్టర్ కోసం వచ్చారు, వైజాగ్ లో ఉంటారని తెలిసి వచ్చారు. లోపలికి వచ్చి హోమియోపతి డాక్టర్ కావాలి, సన్ ఆఫ్ విక్రాల కృష్ణమాచార్య అని అడిగాడు. మేము ఆబ్వియస్ గా ఈ బుజ్జిగారు కదా, అలా బుజ్జిగారుగా పంపించాం లోపలికి, ఆయన కూడా వాళ్ళ కొడుకే కదా అని. అతను లోపలికి వచ్చిన ఎక్స్ప్రెషన్ షాక్. అడిగారు, నువ్వు ఈవీఎం నువ్వు ఈకే గారు అబ్బాయివా అని. అవునన్నారు ఆయన. కాదు కాదు నువ్వు కాదు వచ్చింది, నేను యూరోప్ లో నిన్ను చూసింది అన్నారు ఆయన. అంటే అప్పుడు బుజ్జిగారు గమనించి మా బ్రదర్ ఆయన ఈకే గారు, ఆయన పెద్ద అబ్బాయి, పెద్ద మాకు అన్నయ్య అవుతారు, ఎల్డర్ బ్రదర్. అంటే నేను ఆయన దగ్గర మందు తీసుకోవాలని. సరే మేమన్నాము, ఈయన డాక్టరే కదా, సిమ్టమ్స్ చెప్పండి, ఈయన ఇక్కడ లోకల్ గా లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, అవుట్ స్టేషన్ లో ఉన్నారు, కాబట్టి మీరు మందు తీసేసుకోండి అని చెప్పి. అయితే ఆయన అసలు యాక్సెప్ట్ చేయలేదు తెలుసా, నేను తీసుకొని ఉన్నారు బుజ్జిగారి దగ్గర. ఆ డాక్టరే కావాలి నాకు అన్నారు. అప్పుడు మళ్ళీ శ్రీశైలం బస్ ఎక్కించాం ఆయన. అక్కడే వెళ్ళి తీసుకుని మందు తీసుకుని అటు వెళ్ళిపోయారు. మేము షాక్ అనమాట. ఆ బుజ్జి మాషారు ఏమి ఇచ్చారంటే ఆర్నికా 200 ఇచ్చారు. రెటినల్ డిటాచ్మెంట్ ఆర్నికా ఏంటి అని ఆ తర్వాత అంతకృష్ణ గారు అడిగితే చెప్పారు, అతనికి కంట్లో ఏదో గుచ్చుకుందిట, ఇంజురీ అయింది. ఆ తర్వాత నుంచి ఈ రెటినల్ డిటాచ్మెంట్ స్టార్ట్ అయింది, అది బేస్ చేసుకుని ఆర్నికా 200 వేస్తారని చెప్పారు. దాంతో అతను ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతకు ముందుకి ఇప్పటికి 50% చేంజ్ వచ్చిందని చెప్పారు. దాంతో అతను చూపైపోతుంది అనుకున్న దాంటువంటి వాడు అసలు 50% బెటర్మెంట్ వచ్చిందంటూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు అంతకృష్ణ గారిని వెతుక్కుంటూ. నాకు షాక్ ఏంటంటే, మాకేంటి బుజ్జిగారు అంత గొప్ప డాక్టర్ కదా, ఈయన్ని వద్దనేసి ఇంకొక దానికి ఎలా వెళ్ళిపోయాడు అంటే అప్పుడు అన్నారు, ఆ ఆయన వేసిన మందుకు తగ్గింది కదా. అప్పుడు అలా డాక్టర్ని చేంజ్ చెయ్యకపోవడమే మంచిది మంచిది అది. కాబట్టి హోమియోపతి డాక్టర్కి అదే పేషెంట్స్ అలాగా ఒకటే డాక్టర్ దగ్గర కంటిన్యూ చేస్తేనే మంచి బెటర్మెంట్ ఉంటుంది, అలా చెప్పుకొచ్చారు. అది ఇప్పుడు గుర్తొచ్చింది సడన్ గా. అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు బుజ్జిగారి దగ్గర తీసుకోకుండా అంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఈ కాంపిటెంట్ అంటే గుర్తొచ్చింది. అంటే బుజ్జిగారిని సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు ఆయన పేషెంట్. అది దానికోసం ఇది చెప్పారు. ఇట్ ఈస్ ఆఫెన్ ఏ హార్డ్ షిప్ ఫర్ ఏ పేషెంట్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఏ సెకండ్ డాక్టర్. అంటే ఈ డాక్టర్ కనుక స్ట్రిక్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ అయితే ఇంకో సెకండ్ డాక్టర్ చేతిలో పడటం అనేది, ఆ తిప్పలు ఆ కష్టాలు ఉండవు పేషెంట్ కి, నో మ్యాటర్ హౌ మచ్ మెటీరియల్ గా హీమేనో. అంటే అవతల వాడు ఎండి చేశాడండి, బుజ్జిగారు డిహెచ్ఎంఎస్ఏ. కానీ ఈ కేసు తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే తీసుకుందాం, ఇందాక చెప్పిన కేసు. బుజ్జిగారు యాక్చువల్ గా మరి డిగ్రీ హోల్డర్ కదా, డిహెచ్ఎంఎస్ చేశారు. అనంతకృష్ణ గారు ఫిజికల్ గా హోమియోపతి అయితే చదవలేదు, అంటే డిగ్రీ అయితే లేదు ఆయనకి. కానీ బుజ్జిగారు మరి నడిచే ఎన్సైక్లోపీడియా అనుకుంటాం, అంటే అంత మెటీరియల్ నాలెడ్జ్ ఉంది. కానీ అతను తీసుకోలేదు కదా, ఆయన ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉండుండొచ్చు, ఎంత పెద్ద డాక్టర్ అయి ఉండొచ్చు, నాకు ఆ డాక్టర్ కావాలని వెళ్ళిపోయాడు. అది ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది ఈ సెంటెన్స్ కి కదా. ది మెడిసిన్ దట్ హ్యాస్ పార్ట్లీ క్యూర్డ్ ద కేస్ కెన్ ఆఫెన్ ఫినిష్ ఇట్. అంటే ఏదైతే ఒక మందు వేసామో అది ఒక కొంత భాగం క్యూర్ అయింది అనుకోండి, నివారణ అయింది అనుకోండి, యూజువల్ గా ఆ మందే ఆ క్యూర్ ని కంప్లీట్ చేసేస్తుంది. దట్ మెడిసిన్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అంటిల్ దేర్ ఆర్ గుడ్ రీజన్స్ ఫర్ చేంజింగ్ ఇట్. ఆ మందుని మనం మార్చకూడదు ఎప్పటిదాకా, అది మార్చాల్సి రావడానికి కావలసిన సరైన కారణాలు, గుడ్ రీజన్స్, సరి అయిన
కారణం మార్చడానికి అవసరమైతే తప్ప మనము ఆ మందు మార్చకూడదు. ఇక్కడ ఒకటి చెప్తా. ఏంటంటే ఒకసారి వద్ది గారు టూర్ లో వచ్చారు. వచ్చినప్పుడు పేర్లు ఎందుకులే చెప్తే, ఒక కేసు వచ్చింది బుద్ధిగా దగ్గరికి, లెక్సిస్ 200 వేశారు, తగ్గింది. అప్పుడు ఏం చేశారంటే ఆ అక్కడ చూసేటువంటి ఒక వైద్యుడు టకటకా మందులు మార్చేస్తూ ఉండేవారు. అందుకని బుజ్జి గారు ఏం చేశారంటే డోంట్ చేంజ్ మెడిసిన్ అని రాశారు సైన్. అయిపోయింది. నెక్స్ట్ టూర్ లో వచ్చినప్పుడు అతను ఏం చేశారు, ఈ లెక్సిస్ 200 మాట మాటకి రిపీట్ చేశారు. అప్పుడు బుజ్జి గారు రాశారు డోంట్ చేంజ్ అండ్ రిపీట్ ది మెడిసిన్ అని రాశారు. అంటే సరైన కారణం లేకుండా మనం అనవసరంగా రిపీట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, 200 కదండి అంటే చూడండి నెక్స్ట్ చెప్తారు ఆయన, అది కూడా చెప్తారు. It is a very common thing for patients to come to me from the hands of a good prescribers. అంటే యూజువల్ గా ఏంటంటే కెంట్ గారి దగ్గరికి అలా మంచిగా ప్రిస్క్రైబ్ చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి పేషెంట్స్ రావడం అనేది జరుగుతూ ఉండేది. ఐ టెల్ దెమ్ టు స్టే విత్ దైర్ ఓన్ డాక్టర్, ఐ డు నాట్ వాంట్ దెమ్. చూసారా ఎంత లా చెప్పారండి ఆయన. ఈయన ఏం చెప్పేవాళ్ళట, మీరు ఏ డాక్టర్ దగ్గరికి మందు పడుతున్నారో అక్కడే వాడండి, నా దగ్గరికి రాకండి, నాకు మీరు ఇలాంటి పేషెంట్స్ నాకు వద్దని చెప్పారు ఆయన. ఎందుకు, అక్కడ బెటర్మెంట్ వచ్చింది కదా, నువ్వెందుకు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు, వస్తే 250 రూపాయలు వస్తాయి కదండి. నేను అనుకోలేదు ఆయన వీడికి తగ్గిస్తే నాకు ఆ పేరు వస్తుంది అనుకోలేదు ఆయన. అలా ఉంటారు వచ్చి. నేను ఒక 2 కేసులు ఒకసారి ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అండి, అదేంటి లివర్ ప్రాబ్లం, కొంచెం గట్టి ప్రాబ్లమే, అదేంటో గుర్తులేదు, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. అయితే తగ్గింది, మందు వాడాక ఆ బుజ్జిగారే రిఫర్ చేశారు నాకు. అంటే వాళ్ళ అమ్మాయి తెనాల్లో ఉంటుంది, తీసుకోమని. సరే బుజ్జిగారు ఉన్నారు అన్నట్టు వాళ్ళతో నాకు చెప్పే మందులు ఇస్తుందని చెప్పారంట. అంటే మళ్ళీ వాళ్ళు భయపడుకున్నారు. సరే మందులు వాళ్ళకి చెప్పి ఇచ్చారు, బుజ్జిగారిని అడిగే ఇచ్చారు. అంటే బుజ్జిగారు అప్పుడు అన్నారు, వాళ్ళ కోసం నేను అలా చెప్పాను, నువ్వు ఇచ్చేసాయి, నన్ను అడిగానని చెప్పు అన్నారు. తర్వాత వాళ్ళ వైఫ్ కి కేస్ షీట్ రాసినప్పుడు మీరు ఒకసారి బుజ్జిగారిని అడగండి, బుజ్జిగారిని అడగండి అంటే ఫోన్ చేస్తే ఆవిడ కేస్ షీట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటానన్నారు వైజాగ్కి. సరే చేస్తాను అంటే అప్పుడు బుజ్జిగారు అన్నారు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫోన్లో, ఎందుకంటే సెల్ స్పీకర్ నేనే ఆన్ చేశాను. అమ్మ మీకు అక్కడ తగ్గింది కదా, తగ్గినప్పుడు మీరు అక్కడ వాడుకోవడమే సుఖం, అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇవన్నీ మన కెంట్ చదువుతూ ఉంటే ఎంత ట్రూగా ఫాలో అవుతున్నారు మాస్టర్ గారు వాళ్ళని అర్థమవుతుంది. అందుకే వాళ్ళ దగ్గర అన్ని మిరకిల్స్ మీరు అన్నారు కదా ఇందాక పూర్ణానందం గారు, ఎంత మంచి కేసులండి, అసలు ఎంత మిరకిల్స్ జరిగినాయి అంటే ఎందుకు జరుగుతాయి, ఎవరైతే హానిమన్ గారు చెప్పినటువంటి లాస్ ఫాలో అవుతారో వాళ్ళ దగ్గరే మిరకిల్స్ పాసిబుల్ అవుతాయి. ఆయనది చెప్పకుండా మనం ఆయన చెప్పింది కాకుండా మనం సొంతంగా చేస్తే ఆయన మిరకిల్స్ రావు, అది హోమియోపతి ట్రీట్మెంట్ అవ్వదు. Such changing is often a detriment to the patient unless he brings a full record, and this is especially true in relation to a case that has been partially cured where the remedy has acted properly. అంటే ఈ విధంగా డాక్టర్ని మార్చడము తరచు అనేది పేషెంట్కి హానికరం. అది అతను ఏదైతే కేస్ షీట్ అతను ఉందో వేరే డాక్టర్ దగ్గర వాడుతున్నప్పుడు అది తీసుకొని వస్తే తప్ప మనం మందు ఇవ్వకూడదు. అందుకే కదా మన మిషన్లో ఏ పేషెంట్ అయినా కేస్ షీట్ లేకుండా మనం మందు ఇవ్వం. అంటే ఇప్పుడు పలానా చోట వాడుతున్నారు, మేము పలానా ఊరు వెళ్తామండి, అక్కడ షిఫ్ట్ అవుతున్నాము, ట్రాన్స్ఫర్ వచ్చిందంటే కేస్ షీట్ పంపిస్తాం, అందుకే మనం మందు ఇస్తాం. అంతేగాని నాకు కడుపులో నొప్పిగా ఉంది, రిపోర్ట్లో అపెండిసైటిస్ అని ఉంది, నాకు మందు ఇవ్వండి అంటే ఆ 4 సింటమ్స్ పడుకు మనం ఏ ఆర్నికానో అలా చెప్పేయకూడదు. అదే ఆయన చెబుతున్నారు ఇక్కడ. అది పేషెంట్కి హానికరం అవుతుంది అలా ఇవ్వడం. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ట్రూ ఇన్ రిలేషన్ టు ఏ కేస్ దట్ హ్యాస్ బీన్ పార్షియల్లీ క్యూర్డ్. ఇది ఆ పేషెంట్కి అక్కడ ఆ డాక్టర్ దగ్గర బెటర్మెంట్ వచ్చింది చాలా వరకు పార్షియల్ గా. ఆ మందు వేసిన మందు అంతకు ముందు వేసిన మందు ప్రాపర్ గా పనిచేస్తున్నది. ఇటువంటి కేసెస్ లో డాక్టర్ని మార్చడం అనేది అతనికి హానికరం. ఫుల్ కేస్ షీట్ తీసుకొస్తే ఓకే. ఆ కేస్ షీట్ లో కూడా మనం ఏదో 4 సింటమ్స్ రాసి నాకన్నీ మైండ్ లో గుర్తుంటాయండి, నేను మందు ఇస్తున్నానంటే అవ్వదు. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పేపర్ మీద పెట్టాల్సిందే. అలా అయితే అనంతకృష్ణ గారు బుజ్జి గారు ఇవ్వలేకనా?
అసలు బుజ్జిగారు మెమరీ చాలా ఎక్కువ. ఒకసారి ఎప్పుడు నేను మందు అడిగిన తర్వాత లాస్ట్ అడిగితే సిమ్టమ్స్ చెప్తే మందు లాస్ట్ మందు ఏం వేసామంటే నేను చెప్పా పలానా మందు వేసారు. లేదు లేదు ఈ మందు వేసాను అంటారు ఆయన. లేదండి అన్నాను. మీరు 6 నెలల క్రితం వేశారు ఈ మందు వేసారని అప్పుడు చెప్పారు. ఆలోచించి చూడు ఈ సిమ్టమ్స్ చెప్పావు నువ్వు అప్పుడు అన్నారు. అవునండి అన్నాను నేను. ఈ మధ్యలో ఎన్ని వేల మంది ఆయన దగ్గర మందు తీసుకుంటారు. అంత మెమరీ ఉన్నప్పటికీ ఆయన పేపర్ మీద రాస్తాడు. ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళం ఆయన చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకుండా ఉంటారు. కానీ అదే ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. If the patient has no reasonable excuse to leave the doctor, it is really a matter of detriment to the patient for a physician to take another's patients at such a moment. చూసారా? అంటే ఏదన్నా ఒక బలమైన కారణం ఆ డాక్టర్ని వదిలి వెళ్ళటానికి ఉంటే తప్ప, ఆ కారణం అలాంటి కారణం లేకుండా గనక అవతల వాడి పేషెంట్స్ ని మనం తీసుకుని వైద్యం చేయడం ఆ క్షణం అది ఆ పేషెంట్ కి సంబంధించి హానికరం నిజానికి అని చెబుతున్నారు. చూడండి ఎంతలా చెప్తున్నారో చూడండి ఆయన. ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎథిక్స్. అంటే ఏదో ఎథిక్స్ మోరల్స్ కి సంబంధించిన క్వశ్చన్ కాదు ఇక్కడ, దానికి సంబంధించింది కాదు ఇక్కడ అలా అంటుంది. ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ద రిలేషన్ ఆఫ్ వన్ డాక్టర్ టు అనదర్, బికాస్ ఫ్రెండ్స్ కెన్ స్టాండ్ ఆల్ దట్, but it is only after a tedious inspection of all the symptoms that an intelligent physician is capable of making a second prescription. ఏదో మెడికల్ ఎథిక్స్ కి సంబంధించింది కాదు. వాడిది లాగేసుకోకూడదు, వాడి నోటి దగ్గర అన్నం తీసేయకూడదు, ఇలాంటి స్థాయికి సంబంధించి చెప్పటం లేదు నేను. ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్కి మధ్య మా ఇద్దరికి మధ్యలో ఏం పర్వాలేదండి, వాడికి వచ్చినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, వాడి దగ్గర పేషెంట్ వెళ్ళిన దానికి మా ఇద్దరు ఫ్రెండ్స్, వాడేమనుకోండి నేనేమనుకోను, దానికి కూడా సంబంధం లేదు అక్కడ. అది కాదు అక్కడ ఆయన చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, అంతకు ముందు ఇచ్చినటువంటి డాక్టర్ తెలివైన డాక్టర్ అంతా అబ్జర్వ్ చేసి పరిశీలన చేసి అంత కష్టమే బాగా కష్టపడి చేసినప్పుడు అతను ఏమవుతాడు, ఆ కేసు గురించి క్షుణ్ణంగా చదివి ఉన్నాడు కాబట్టి ఏ ప్రతిదీ అతనికి తెలిసి ఉంటుంది. అటువంటి డాక్టర్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ చేయడానికి కేపబుల్. అదనమాట విషయం, అది అసలైన కారణం. As a general thing, if the first prescription has been beneficial, it ought not to be left until it has done all that it can do. ఇంకా జనరల్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మందు వేసిన తరువాత బెనిఫిట్ గా ఉందనుకోండి, బెటర్ గా ఉంది, మనము దాన్ని మళ్ళీ వేలు పెట్టకూడదు అక్కడ. ఇంకో డోసు వేస్తే ఏమండి 1 year అయిందండి మీరు సిఫిల్లం 200 వేసి, మనం సిఫిల్లం 200 వేసి 1 year అయింది పాపం అని చెప్పి మనం పాపం అని జాలి పడిపోయి వేసేయకూడదు అక్కడ. అలా చేయడం వల్ల కేసులు పోతాయి. అంటే ఆల్రెడీ అది పనిచేస్తూ ఉంది, అది ఎంతవరకు పనిచేస్తుందో, ఎంతవరకు అది ఎంతవరకు క్యూర్ చేస్తుందో అంతవరకు దాన్ని చెయ్యనిచ్చి అది ఇంకా పని చేయటం లేదు అనుకున్నప్పుడు మనం మందు వేయాలి. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైద్యం చేయాలని చెప్తున్నారు ఆయన. మనం చూడండి, హౌ ఈస్ ద సెకండ్ ఫిజిషియన్ టు నో దట్. మరి ఇదంతా అవతల డాక్టర్కి మరి సెకండ్ ఫిజిషియన్కి ఎలా తెలుస్తుంది? Then the duty of the physician is first to the patient and to persuade the patient to return to his first doctor. సో వైద్యుడి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి, బాధ్యత ఏంటి? ముందు ఆ పేషెంట్ ని నచ్చజెప్పి మళ్ళీ ఎవరి దగ్గరైతే నువ్వు ఇంతకు ముందు మందు తీసుకున్నావో నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళు, నీకు అక్కడ తగ్గింది కదా, వాళ్ళకి అంతా అర్థమై ఉంటుంది, ఇంకొన్నాళ్ళు వాడు తగ్గుతుంది అని చెప్పి నచ్చజెప్పి పంపించాలి. ఎంతలా చెప్తున్నారండి అసలు ఆయన, ఎంతలా చెప్తున్నారు. The rule is after the first correction and homeopathic prescription, the striking features for which that remedy was administered have been removed. A change has come. The guiding symptoms of the case have been taken out. Only common and trivial symptoms remain. రూల్ ఏంటి, మామూలుగా ఒక మందు ఫస్ట్ మనం మందు వేసాం, హోమియోపతి ప్రిస్క్రిప్షన్ చేసాం, అప్పుడు ఏంటి ఏవైతే స్ట్రైకింగ్ ఫీచర్స్ గా ఉండి దాన్ని బట్టి మనం మందు వేసాము అవి తగ్గుతాయి ఫస్ట్ కదా. అంటే ఆ విధంగా మార్పు వస్తుంది. గైడింగ్ సిమ్టమ్స్ అవి బెటర్ అవుతాయి. ఆ తర్వాత కామన్ సిమ్టమ్స్ అవి అన్నీ కూడా ఉండిపోతాయి. అదే కదా, అవి లాస్ట్లో తగ్గుతాయి కదా, అంటే లోపల నుంచి తగ్గుతూ వస్తుంది కదా.
It is true, if the physician would wait long enough, he would see to return of those symptoms. But usually, when a patient walks into a doctor's office, the doctor is in a hurry to make a prescription and does not wait until the proper time. నిజమైన వైద్యుడు ఏం చేయాలంటే మళ్ళీ ఆ సిమ్టమ్స్ వెనక్కి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఏ సిమ్టమ్స్ జ్వరం ఎక్కువైంది అనగానే వేయకూడదు, అక్కడ జనరల్ సిమ్టమ్స్ వెనక్కి వచ్చినప్పుడు వేయాలి యూజువల్గా. అయితే ఆ పేషెంట్ మన దగ్గరకు వచ్చి ఏమండి నాకు మంది ఏమన్నా హడావుడి పెట్టినప్పటికీ కూడా డాక్టర్ కంగారు పడిపోయి వీడు మళ్ళీ ఇప్పుడు కనుక మన డోసు రిపీట్ చేయకపోతే వీడు మళ్ళీ రాడేమో, వీళ్ళు తెచ్చే పళ్ళు తేడేమో, వీళ్ళు తెచ్చి మన ఫీజు రాదేమో అనుకుని మనం మందు వేయకూడదు. అదనమాట, డజంట్ వెయిట్ అంటిల్ ద ప్రాపర్ టైం, ఆ ప్రాపర్ టైం వచ్చేదాకా వెయిట్ చేసి వేయాలి. అటువంటి అలా హర్రీ ఉన్న డాక్టర్ అలా వెయిట్ చేయడం చెబుతున్నారు. He at once prescribes on the symptoms that are left, and this is one of the dangers to be avoided, a hurried second prescription. అంటే ఏవైతే ఇంకా మిగిలి ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆ మందు పనిచేస్తున్నప్పుడు వేయకూడదు, హడావిడిగా వేయకూడదు, అది చాలా డేంజర్ అవుతుంది అని చెబుతున్నారు ఆయన. రూఢీపరుచుకుని ఇంకా మందు పని చేయటం లేదు, మనం ఇంకొక మందు అవసరము అనేది తెలుసుకుని వేయాలి. The patients are to be pitied that fall into the hands of such homeopaths. అంటే ఈ విధంగా హడావుడిగా టకటకా డ్రగ్స్ వేసేటువంటి డాక్టర్ చేతిలో పడేటువంటి పేషెంట్స్ చూసి మనం జాలి పడాలంట. జాలి పడదగిన వాళ్ళు ఆ పేషెంట్లు, డాక్టర్స్ కాదు. మెనీ పేషెంట్స్ ఆర్ వండర్ఫుల్లీ బెనిఫిటెడ్ బై ద ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. దే హ్యావ్ సెడ్ టు మీ, చాలా మంది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ వల్ల బెనిఫిట్ అయ్యి బాగా అద్భుతంగా తగ్గి వాళ్ళు చెప్తారట ఏమని, డాక్టర్ సో అండ్ సో బెనిఫిటెడ్ మీ వండర్ఫుల్లీ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ హీ డిడ్ నాట్ సీమ్ టు బి ఏబుల్ టు డూ మీ ఎనీ గుడ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఫస్ట్ వండర్ఫుల్ గా తగ్గింది, తర్వాత మళ్ళీ అతని దగ్గర మాకేం పెద్ద గుణం కనిపించలేదు. అంటే అక్కడ అప్పుడు ఏమై ఉంటుంది, ద ఫ్యాక్ట్ వాస్ దట్ ద ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ వాజ్ ఏ కరెక్ట్ వన్, హ్యావింగ్ బీన్ ప్రాపర్లీ చూజన్, అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ the doctor administered his medicine so hastily and so indiscriminately that nothing more was accomplished in the case. చూసారా, అంటే ఆ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ వేసింది అతను నిజం ఏంటి కరెక్ట్ అయి ఉంటుంది, కరెక్ట్ గానే చూస్ చేశాడు. కానీ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ తర్వాత డాక్టర్ అడ్మినిస్టర్ చేసి హడావిడిగా అకంప్లిష్ చేస్తే కేస్ స్పాయిల్ అయిపోతుంది. ద ట్రబుల్ వాస్ దట్ హీ డిడ్ నాట్ వెయిట్ లాంగ్ ఎనఫ్. అది అంటే వెయిట్ చేయలేదు. మీకు నిన్న మొన్న చెప్పినట్టున్నాను కదా, బుజ్జి గారిని ఒకసారి హోమియోపతి డాక్టర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏముండాలండి అంటే మందు వేయకుండా ఉండటం రావాలన్నారు. వేయడం ఎలాగో చదవడం వీటితో వస్తుంది, కానీ వేయకుండా ఉండటమే ఎక్కువ రావాలని చెప్పారు. ఇక్కడ ఇది కరెక్ట్ గా అప్లై అవుతుంది కదా. The trouble was that he did not wait long enough. It makes no difference whether the physician is so extremely conscientious that he doesn't want to give Saclac, or whether he is so ignorant that he doesn't know how to give it. The result is the same. ఇక్కడ ఏంటంటే ఏదైనా కారణం కావచ్చు, అంటే Saclac ప్లాసిబో ఇవ్వడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు వైద్యుడు, లేదా ఏ విధంగా ఇవ్వాలి అనే దాని కెడల తను అజ్ఞానం తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఎప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని తెలియకపోయినా ఉండొచ్చు సబ్జెక్ట్ లేక, లేదా ప్లాసిబో ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా రిజల్ట్ సేమ్, కేస్ స్పాయిల్ అయిపోతుంది. ద ఎర్లీ రిపిటేషన్ ఆఫ్ ద మెడిసిన్ అండ్ ద కంటిన్యూడ్ గివింగ్ ద సేమ్ మెడిసిన్ will prevent anything like an opportunity for the making of a second prescription. అంటే మందు పనిచేస్తూ ఉండగా అవసరానికంటే ముందే రిపీట్ చేసేయటం, కంటిన్యూడ్ గివింగ్ ఆఫ్ ద సేమ్ మెడిసిన్, ఇవన్నీ విల్ ప్రివెంట్ ఎనీథింగ్ లైక్, అంటే ఆ సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. సెకండ్ ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి, అవసరమైనప్పుడు ఇవ్వడం కదా, అది మనం ముందే ఇచ్చేస్తూ ఉండి రిపీట్ చేసేస్తూ ఉంటే అది సెకండ్ ప్రిస్క్రిప్షన్ అవ్వదు.
మనం అవకాశాన్ని పోగొట్టిన వాళ్ళం అవుతాం. If the doctor administers a well-chosen remedy and repeats it too soon, he never gives the symptoms a chance to come back and call for a second prescription. అంటే ఆ డాక్టర్ ఒక మంచి కరెక్ట్ గా మందు సెలెక్ట్ చేసి వేశాడు, కానీ మాటికి రిపీట్ చేసేస్తున్నాడు అనుకోండి, ఆ సిమ్టమ్స్ వెనక్కి వచ్చే అవకాశాన్ని ఇవ్వకుండా చేసేస్తున్నాడు అనుకోండి, అది ఆ సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే అవకాశాన్ని ఇవ్వట్లేదు. బట్ దే బికమ్ ఇంటర్మింగిల్డ్ విత్ డ్రగ్ సిమ్టమ్స్. అలా చేస్తే ఏమవుతుంది, డ్రగ్ సిమ్టమ్స్, ఆ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ అనవసరంగా వేసినప్పుడు ఏమవుతుంది, కలగపులగం అయిపోతుంది కదా. ఆ డ్రగ్ సిమ్టమ్స్ కూడా అతని సిమ్టమ్స్ తో పాటు, డిసీజ్ సిమ్టమ్స్ తో పాటు కలగపులగం అయిపోతాయి. సో దట్ రేషనల్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ కెనాట్ బి మేడ్. అంటే వివేకశిష్టంగా ఆ సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది మనం చేయటం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. అది ఆయన చెప్తున్నారు. సో ఇక్కడ క్లాస్ చెప్తారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.